అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. బెళ్ళా నాగు ఈరోజు చర్చా వేదికలో బెళ్ళా నాగు మా గ్రామం ఉండేశ్వరపురం గ్రామం. ఆ చర్చా వేదికలో పాల్గొనాలని చెప్పి నాగు ఈ చర్చా వేదికలో నువ్వేం అడగాలనుకుంటున్నావు? నమస్తే అండి సచిన్ గారు. మరి ఈరోజు ఈ ముఖాముఖి చర్చా వేదికకి పిలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. అయితే ఈరోజు నా యొక్క ప్రశ్న ఏంటంటే అండి, అవినీతి కేసుల పైన సుమారుగా 12 సంవత్సరాలు, సుమారుగా నాకు తెలిసి 12 సంవత్సరాల నుంచి అవినీతి కేసుల పైన మన మాజీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బెయిలుపై ఉండడం అనేటువంటిది ఎలాగ సాధ్యపడుతుంది? ఇది సామాన్యుడికి అయినా మరి వర్తించదు కదా. అధికార దుర్వినియోగంతో కానివ్వండి, అధికార బలంతో కానీ, అతనికున్న పరిచయాలతో కానీ మీరు ఎలా చేయడం అనేటువంటిది అసమంజసం కదా. మరి దీనిపైన మీ విశ్లేషణ నాకు తెలిపాలని కోరుకుంటున్నాను. చాలా 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 మంచి ప్రశ్న వేసావు నాకు. ఇది నిజంగా చెప్పాలంటే ఇది ప్రజాస్వామ్యానికే తలవంపు, మరి రాజ్యాంగ స్ఫూర్తికే తలవంపు. న్యాయ వ్యవస్థకి ఏం చెప్పాలో న్యాయ వ్యవస్థ గురించి. మన భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించవలసిన రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు జవాబుదారీతనం అనేది మర్చిపోయి అవినీతి కార్యక్రమాల్లో, క్రిమినల్ సంఘటనల్లో, దౌర్జన్యాలలో, అత్యాచారాలలో, విధ్వంసాలలో మునిగిపోయి తాము ఎవరు, తమని ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు అన్నది మర్చిపోయి స్వార్థపూరితంగా ప్రవర్తించడమే ప్రజాస్వామ్యానికి చాలా ఘోరాతి ఘోరం. ఆనాడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ స్ఫూర్తికి కూడా ఇప్పుడు జరిగే సంఘటనలన్నీ కూడా విరుద్ధం. ఏం చేయగలరు? కానీ మన మాజీ ముఖ్యమంత్రి గారు 12 అవినీతి కేసుల్లో ఉన్నారు. అలాగే 7 ఈడీ కేసుల్లో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసుల్లో ఉన్నారు. ఈ రోజు వరకు ఒక ఛార్జ్ షీట్ కూడా పడలేదు ఆ కేసులో. 12 సంవత్సరాల క్రితం కేసులు ఫైల్ అయ్యాయి. 12, 11, 7, 18 కేసులు ఫైల్ అయ్యాయి ఆయన మీద. 11 కేసులు అవినీతి కేసులు, 7 కేసులు ఈడీ కేసులు. ఈ రోజు వరకు ఒక్క కేసులో కూడా ఛార్జ్ షీట్ ఫైల్ అవ్వలేదు. అదొకటే కాదు, 12 సంవత్సరాల బట్టి ఆయన బెయిల్ మీద ఉన్నాడు. ఒక సామాన్యుడు, నువ్వు కానీ నేను కానీ సామాన్యుడు ఎవడైనా ఇన్ని రోజులు బెయిల్ మీద బయట తిరగలడా? సంభవం అండి. వీలవుతుందా అది? ఇలా మరి పైగా ఆయన బెయిల్ మీద ఉండే ఎమ్మెల్యే అయ్యాడు, ఎంపీ అయ్యాడు, పైగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు 5 సంవత్సరాలు. బెయిల్ మీద ఒక అవినీతి కేసుల్లో ఉండదు, బెయిల్ మీద బయటకు వచ్చి ఎన్నికల్లో పాల్గొని ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రాన్ని పరిపాలించారు. రేపొద్దున ఒక వాడి తీర్పు, ఈవేళ గట్టి రేపు కాకపోతే ఇంకో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత ఆయన దోషిగా కోర్టు నిర్ణయించింది అనుకో, అప్పుడు మనం ఎలా చెప్పుకోగలం? ఒక దోషి మా రాష్ట్రాన్ని పాలించాడు అని ఎలా చెప్పుకోగలం? అసలు మనం తల ఎత్తుకోగలం అసలు? ఏంటి పరిస్థితి? అంచేతే ఈయనే కాదు, దేశంలో అనేక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అనేక మంది మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. కొంతమంది శిక్ష అనుభవించారు, కొంతమంది ఇంకా శిక్ష జైల్లో ఉండి తాత్కాలికంగా బెయిల్ పైన వచ్చారు, మళ్ళీ ముఖ్యమంత్రులు అవుతున్నారు. ప్రజాస్వామ్యానికి విలువలకి అర్థం లేకుండా పోయింది, రాజ్యాంగ సూత్రాలకు విలువ లేకుండా పోయింది. అందుకే గత పార్లమెంట్ సమావేశాల్లో ఈ ఎన్డీఏ ప్రభుత్వం 130వ రాజ్యాంగ సవరణ లేటెస్ట్గా చేసి 30 రోజుల కన్నా ఎక్కువ జైలు శిక్ష అనుభవిస్తే 31వ రోజుకి అతని పదవి పోతుంది, ఆటోమేటిక్గా రద్దు అయిపోతుంది అనే ఒక రాజ్యాంగ సవరణ చెయ్యాలని చెప్పి ఒక బిల్లును తీసుకొచ్చారు. కానీ అది కూడా మంచిదే, దాని కారణం మంచిది, దానికి వెనక ఉన్న కారణం మంచిది. ఎందుకు? ఎన్నికల్లో పోటీ చేసేవాడు స్వచ్ఛంగా ఉండాలి, మంచిదే, చాలా మంచిది ఆ రాజ్యాంగ సవరణ. అలాగే అతని కనుక తప్పు చేస్తే ఇమ్మీడియట్గా పదవి రద్దు చేయాలి, అది చాలా మంచిది. ఇవన్నీ చాలా మంచివి. కానీ గత 20 సంవత్సరాల బట్టి చూస్తే ఈ రాజకీయ నాయకులు ప్రవర్తన, అధికారంలో ఉన్న పార్టీ వాడు ప్రతిపక్ష పార్టీ వాళ్ళ మీద కక్షలు తీసుకోవడానికి కేసులు పెడతాడు, మళ్ళీ ఈ ప్రతిపక్ష పార్టీ వాడు అధికారంలోకి వస్తే వాడు అదే పని చేస్తాడు. మరి ఇప్పుడు ఈ 130 అధికారం నుంచి ఈ కక్ష సాధింపు చర్యలను ఎలా తప్పిస్తారు? దానికి నివారణ ఏంటి? అది ప్రధానమైనది. సవరణ చేయడం పెద్ద సమస్య కాదు, బలం ఉంది, ఎన్డీఏ పార్టీకి బలం ఉంది, సవరణ అయిపోతుంది, చేసేస్తారు, బాగానే ఉంది. కానీ ఈ కక్ష సాధింపు చర్యలు ఉండవు అన్నదానికి గ్యారంటీ ఏంటి? ఎవరు ఇవ్వగలరు గ్యారంటీ? ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీ దానికి గ్యారంటీ ఇచ్చే పరిస్థితుల్లో లేరు. వీళ్ళు వాళ్ళ మీద చెప్తారు, వాళ్ళు వీళ్ళ మీద చెప్తారే కానీ మొత్తానికి అందరూ దొందులే. దీంట్లో ఒకళ్ళు గొప్ప, ఒకళ్ళు తక్కువ, ఒకళ్ళు ఎక్కువ అనేది లేదు.
మరి ఇది ఎవరు కాపాడాలి? అందుకే నేను ఇచ్చే సలహా ఏంటంటే నా అనుభవంతో, అటు కేంద్రంలో ఒక కమిటీ, రాష్ట్ర లెవెల్లో ఒక కమిటీని వేయాలి. ఆ కమిటీలో రాజకీయ నాయకులు, పార్లమెంట్ వేయకూడదు. సుప్రీంకోర్టు కొలీజియం లాగా ఎలాగైతే సుప్రీంకోర్టులో ఉండే జడ్జిలను అపాయింట్ చేయడానికి ఆ కొలీజియం ద్వారా కేంద్రంలో కమిటీని ఏర్పాటు చేయాలి, ఒక సిట్టింగ్ జడ్జ్ నాయకత్వంలో. ఆ సిట్టింగ్ జడ్జ్ 3 మెంబర్ కమిటీని ఏర్పాటు చేయాలి. సిట్టింగ్ జడ్జ్, సుప్రీంకోర్టు యొక్క సిట్టింగ్ జడ్జ్ నాయకత్వంలో కేంద్ర కమిటీ, ఒక కమిటీని అయ్యారు. రాజకీయ నాయకుల మీద, పార్లమెంటు సభ్యుల మీద, కేంద్ర మంత్రుల మీద, ప్రధానమంత్రి ఎవరి మీదనే కానీ, అలాగే కేంద్ర ఉద్యోగస్తుల మీద కానీ ఎవరి మీద వచ్చినా సరే వాళ్ళ మీద విచారణ చేసి ఆ కమిటీ నిర్ణయించాలి ప్రేమ పైసా కేసు ఉందా లేదా, దీంట్లోనూ ఉంటే విచారణకు ఇమీడియట్గా కేసు ఫైల్ చేయండి, ఛార్జ్షీట్ ఫైల్ చేయండి అన్న అధికారం, అనుమతి ఎవరివ్వాలి? ఆ కమిటీ ఇవ్వాలి. అప్పుడే రాజకీయ కక్షలు అన్నది కనపడదు. అలాగే స్టేట్ లెవెల్లో, రాష్ట్రాల లెవెల్లో హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో ఒక కమిటీని వేయాలి. సిట్టింగ్ హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో ఒక కమిటీని వేయాలి. ఆ కమిటీ నిర్ణయించాలి ఇది కేసు ఉందా లేదా, ఈ విచారణ చేయడానికి ఉందా లేదా, ఛార్జ్షీట్ ఫైల్ చేసే అవకాశం ఉందా లేదా అని మొత్తం ప్రైమ్ ఆఫీసీ కేసు నిర్ణయించవలసింది ఎవరు? హైకోర్టు సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో ఉన్న రాష్ట్ర కమిటీ నిర్ణయించాలి. ఈ రాజకీయ నాయకులకి ఎటువంటి సంబంధం ఉండకూడదు ఈ కమిటీల్లో. అలాగే ప్రాసిక్యూషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఇప్పుడు ఎవరి ఆధీనంలో ఉంది? రాష్ట్ర గవర్నమెంట్ ఆధీనంలో ఉంది, ఇక్కడ కేంద్ర గవర్నమెంట్ ఆధీనంలో ఉంది. ఈ ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం ఆధీనంలో ఉండకూడదు, న్యాయ వ్యవస్థ ఆధీనంలో ఉండాలి. దీనికి ఏమైనా సవరణ చేయాలంటే ఎవరు చేస్తారు? రాజకీయ నాయకులే చేయాలి చట్టం. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చేయరు. వాళ్ళ గోతులు దూకుంటారా? ఇంత కఠినంగా చట్టాలుంటే రేపు ఎవరు అవినీతి చేయగలరు, ఎవరు అత్యాచారాలు చేయగలరు, ఎవరు అడ్వాన్సాలు చుట్టించగలరు? చేయలేరు కదా. అంటే వాళ్ళ గోతులు దవ్వుకుంటారు చట్టాలు చేసి. మార్పు మొదలవ్వాలి కదండి, ఎక్కడో మొదలవుతుంది. ఇవాళ కదా రేపు కాకపోతే ఎల్లుండి ఖచ్చితంగా మొదలవుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు ఇంత కఠినంగా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో ఒక కమిటీ, హైకోర్టు సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేస్తారని, ఆ విధంగా చట్టాలు మారుస్తారని నేనైతే నమ్మను. ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ నాయకుల్లో అంత చిత్తశుద్ధి ఉన్నవాళ్ళు, అంత నైతికత ఉన్నవాళ్ళు, అంత నిజాయితీ ఉన్నవాళ్ళు కనపడరు. ఎక్కడో ఒకళ్ళో, ఇద్దరో, ముగ్గురో, నలుగురో ఉండొచ్చు. కానీ 195 మంది నైతికతకి, రాజకీయాలకు పనిచేయని వాళ్ళే ఉన్నారు. రాజకీయాల్లో పనిచేయరు వాళ్ళు, ప్రజాప్రతినిధులుగా పనిచేయరు. కానీ మరి వాళ్ళు చట్టాలు చేస్తారా? అంత కఠినంగా చట్టాలు చేసి వాళ్ళంతా వాళ్ళ మెడకు వాళ్ళే తాడు కట్టుకుంటారా? కట్టుకోరు కదా. అంతే చట్టాలు చేస్తారు అనే నమ్మకం నాకు లేనే లేదు. మరండి ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు ఈ 5 సంవత్సరాలకు మించి శిక్ష పడినటువంటి వాళ్ళకి, 100 రోజులు శిక్ష అనుభవించినటువంటి వాళ్ళకి ఈ పదవి నుంచి తొలగించడం అంటే చట్ట సవరణ జరుగుతుందని చెప్పేసారు. అది ఎంతవరకు? ఇది ఏం లేదు. యాక్చువల్గా మోడీ గారు 2014లో ఆ రోజు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నేను ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక కోర్టులు ఎస్టాబ్లిష్ చేస్తా, రాజకీయ నాయకుల మీద అవినీతి కేసులు, క్రిమినల్ కేసులు 1 సంవత్సరంలో వాటి అంచు చూస్తా, లాజికల్ ఎండింగ్ తీసుకొస్తా అని ఎప్పుడు చెప్పారు ఆయన? 2014లో చెప్పారు. ఇప్పుడు ఇది సంవత్సరం, 25 అండి. ఇంతవరకు అది లేనే లేదు. ఆయన మాట ఎక్కడేసావా గొంగళంటే. అలాగే మన జడ్జి గారు, మన తెలుగు ఆయన, సుప్రీంకోర్టు ప్రధానమంత్రి న్యాయాధీశులు ఎన్వి రమణ గారు సంవత్సరం లోపల ఈ కేసులను తేల్చేయాలని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చారు. ఏమైంది? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయన జడ్జిమెంట్ ఇచ్చాడు సంవత్సరంలో తేల్చేయాలని చెప్పి. ఏమైంది? అంచేత ఇది రాజకీయ చిత్తశుద్ధి లేనంత వరకు, రాజకీయ నైతికత లేనంత వరకు ఇవి ఇలాగే జరుగుతూ ఉంటాయి. అత్యాచారాలు ఆగవు, అవినీతి ఆగదు, విధ్వంసం ఆగదు, దౌర్జన్యం ఆగదు, ఏది ఆగదు. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూనే ఉంటారు, మనం చేసే పని మనం చేస్తూనే ఉంటాం. మన ప్రజలు ఎన్నికలు అయిన 10 ఏళ్ళకి ఒకసారి వాళ్ళు ఖర్చు పెడుతూనే ఉంటారు, వీళ్ళు తీసుకుంటూనే ఉంటారు, ఓట్లు వేస్తూనే ఉంటారు. ఇదే జరుగుతుంది. అయితే ఏంటంటే ఇది ఇప్పుడు ఎన్నికల్లో ఈ ప్రజల్లో కూడా కొంచెం తప్పు ఉందండి. ఈ యొక్క పంపకాలు, డబ్బులు ఇవ్వడం అన్నటువంటిది, వాటికి లోబడి ఓట్లు వేయడం వల్ల, తప్పుడు నాయకులు ఎంచుకోవడం వల్ల జరుగుతున్న ప్రమాదం కూడా ఉందంటారా? లేదని అంటలేదు. తప్పుడు నాయకులను ఎన్నుకోవడం వల్ల జరుగుతుంది అనర్థం అనేది 100% కరెక్ట్. కానీ ప్రజలకి డబ్బులు తీసుకుంటున్నారు, వాళ్ళు తప్పు చేస్తున్నారు మనం అనలేం. ఎందుకంటే మన భారతదేశంలో లిటరసీ తక్కువ. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే
మనకు లిటరసీ తక్కువ. ఇదొకటే కాదు, మనం చిన్నప్పటి నుంచి చాలా కాలం బేదరికంతో అనుభవించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఆ బేదరికం అనుభవించిన మూలాన్ని, నిరక్షరాస్యత ఎక్కువ ఉన్న మూలాన్ని వాళ్ళకి అవగాహన తొందరగా రావడం. ఆ అవగాహన తొందరగా కలగక ఇటువంటి తప్పు జరుగుతోంది. కానీ ప్రజలలో నిజంగా డబ్బులు తీసుకోవాలి, డబ్బులు తీసుకుంటేనే ఓటేయాలి అన్నది లేదు. ఇదివరకు ఎప్పుడైనా ఉందా? గత 20-30 సంవత్సరాలు బట్టే వచ్చింది రోగం. అంతకుముందు లేదు కదా, అంతకుముందు లేదు. ఎవరో డబ్బులు తీసుకుని ఓటేయలేదు అప్పుడు. ఈ 30 సంవత్సరాలు బట్టి వచ్చింది రోగం. ఎవరో పెద్దలు చెప్తే ఇలాగ ఏమంటే అలాగే వేసేవారండి అప్పుడు. అంట పూర్వం అప్పుడు పెద్దలు కూడా పెద్దతనంగా ఉండేది. అప్పుడు పెద్దలు కూడా వాళ్ళు కూడా పెద్దరకం ఉండేది. వాళ్ళు అన్యాయం చేసేవారు కాదు. అన్యాయం చేయకుండా పెద్దరకంగా ప్రజలను సక్రమంగా పాలించాలని చెప్పేవారు. అందుకే ప్రజలు పెద్ద మనుషులు అన్నారు వాళ్ళని. కానీ ఇప్పుడు పెద్ద మనుషులు వాళ్ళు కాదు కదా. డబ్బు ఉన్న ప్రతివాడు పెద్ద మనిషే, నోరున్న పెద్దవాడు ప్రతివాడు పెద్ద మనిషే, రాజకీయ పలుకుబడి ఉన్న ప్రతివాడు పెద్ద మనిషే. వాళ్ళ క్యారెక్టర్ అవసరం లేదు. పెద్ద మనిషి ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద మనుషులు క్యారెక్టర్ అవసరం లేదు. పెద్ద మనిషి అంటే పెద్దగా అవినీతి చేసిన పెద్దగా అవినీతి చేసిన వాళ్ళ కింద లెక్క. ఇప్పుడు ఎంత పెద్దగా అవినీతి చేస్తే అంత పెద్ద మనిషి. అంచేతే ముందు పార్టీలు ప్రక్షాళన అవ్వాలి. నేను అవినీతి పరులకు ఎటువంటి బస్సులో టిక్కెట్లు ఇవ్వను అని ముందు పార్టీ అధ్యక్షుడు ఖచ్చితంగా ఉండాలి. ఉండగలరా? ఉండలేరు. వాళ్ళు వెతికి పార్టీ వాళ్ళకేస్తున్న పార్టీ టికెట్లు. ఈ పార్టీ నుంచి జంప్ అయిపోయి వేరే పార్టీకి వస్తే ఆ పార్టీలో టికెట్ ఇస్తున్నారు. అక్కడ భాగం ఇక్కడికి వస్తే ఇక్కడ టికెట్ ఇస్తున్నారు. నాయకులు వాళ్ళేనండి, అంటే పార్టీలు మారుతున్నారు. పార్టీ జెండా మారుతుంది అంతేనండి. జెండా మారుతుంది అంతే. వాళ్ళ గుణం మారదు, మనిషి మారదు, ఏం మారదు. అందుకే ఇతర దేశాల్లో ఏం చేస్తున్నారు? ఈ అవినీతి పరులని అక్కడ ఎలా ఉంది పరిస్థితి? అక్కడ ఏం చేస్తున్నారు? అక్కడ అమెరికాలో అయితే అవినీతి పరులు పోటీ చేయడానికి అర్హత లేదు. అక్కడ అసలు పోటీ చేయడానికి అర్హత లేదు. అదే కెనడాలో అయితే పొరపాటున ఎవరిని అవినీతి పనిచేసేది ఇది అయితే ఇమ్మీడియట్ డిస్క్వాలిఫై చేసేస్తారు. మళ్ళీ జీవితాంతకాలం వాళ్ళు పోటీ చేయడానికి లేదు. అదే జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, యూరోపియన్ కంట్రీస్లో అయితే అసలు అక్కడ ఎంత గొప్ప జవాబుదారీతనం వాళ్ళు పే చేస్తారంటే అంత గొప్ప జవాబుదారీ. పార్లమెంట్ చట్టం అంటే ఎంత భయపడిపోతారు. ప్రజలు భయపడడం కాదు, రాజకీయ నాయకులే భయపడరు. ఎవరైనా పొరపాటున నైతిక ప్రమాణాలు వదిలేసి అవినీతి చేస్తే 5 నిమిషాలు దొరికిపోతాడు. 5 నిమిషాలు దొరికిపోతాడు, 6 నిమిషాల్లో రాజీనామా చేస్తారు. అంత ఖచ్చితంగా అమలుపరుస్తారు. ఎందుకు అక్కడ జవాబుదారీతనం ఎక్కువ. అక్కడ మనకెందుకు లేదు? జవాబుదారీ లేదు. ఇక్కడ జవాబుదారీతనం అనేది లేనే లేదు. రాజకీయ నాయకులు అక్కడ దరిద్రం అంతా అక్కడ. అంచేత పార్టీలు బాధ్యత తీసుకోవు, ఎటువంటి పరిస్థితులు పార్టీలు తీసుకోవు. అందుకే మనలాంటి వాళ్ళు ఏం చేయాలి? ఈ వీడియో ద్వారా ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. ఈవేళకి ప్రజలు మారిపోతారని చెప్పలేము మనం. ఈవేళ విత్తనం వేస్తే చెట్టుకి 20 సంవత్సరాలు కానీ పండివ్వదు. అంచేత ఈ రోజు నుంచి మనం మొదలు పెడితే ప్రజలకు అవగాహన తేవడం, ఇంకో 2 సంవత్సరాలకు, 5 సంవత్సరాలకు, 10 సంవత్సరాలకు వాళ్ళలో చైతన్యం వస్తుంది. మారుతారు ప్రజలు. మనం మంచి లీడర్ని ఎన్నుకోవాలి, మంచి రాజకీయ ప్రతినిధులని మనం పంపించాలి సభలకి అనే ఒక నిర్ణయానికి వస్తారు. అది జరుగుతుంది. ఈవేళ కాకపోతే రేపు కాకపోతే ఇంకో 10 సంవత్సరాలకైనా జరుగుతుంది. జరిగి తీరుతుంది, దాంట్లో తేడా లేదు. అలాగే ఆస్తులు, ఒక మంత్రి అయ్యాడు, ఒక సర్పంచ్ అవుతాను వాడు ఆస్తులు మీరు లెక్కలేకపోతాం. ఈవేళ ఎమ్మెల్యే 40 లక్షలు, 50 కోట్లు, 50 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎక్కడి తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నారు తెలియదు. వాళ్ళ ఆస్తులు ఎక్కడుంది, ఎక్కడ లెక్కేస్తున్నారు. స్పీకర్ చెప్తాడు మీరు అందరూ ఆస్తులు సబ్మిట్ చేయండి అంటారు. ఆయన చెప్తాడు, ఒకటి సబ్మిట్ చేయరు కదా, అసెంబ్లీలో పెట్టరు కదా, ఓపెన్ చేయరు కదా. సూపర్విజన్ ఏది వీళ్ళ మీద ఎవరు చేస్తున్నారు? వీళ్ళు సూపర్విజన్ మీద, మా ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద, మంత్రుల మీద. అలాగే సివిల్ సొసైటీ, ఎన్జిఓస్ ఉన్నాయి మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. ఈ ఎన్జిఓస్ కూడా పడాలి, ఎమ్మెల్యేలు కూడా పడాలి. వీడికి ఎంత ఆస్తి వచ్చింది, ఎంత ఆస్తి సంపాదించాడు, ఏ విధంగా సంపాదించాడు ఆస్తి అని ఎన్జిఓలు కూడా పడాలి. జర్నలిస్టులు కూడా పడాలి. జర్నలిస్టులు కూడా జర్నలిస్టులు కనుక నిజంగా నైతికత, నిజాయితీ ఉంటే అసలు ఎమ్మెల్యే ఒకటి తప్పు పని చేయగలడు. అసలు నేనైతే మాత్రం వీటన్నిటికీ మూల కారణం జర్నలిజంలో నిజాయితీ తక్కువ అవడం. నిజంగా కనుక జర్నలిజంలో నిజాయితీ ఉంటే ఒక్క రాజకీయ నాయకుడు కూడా తప్పు చేయలేదు, ఏ ప్రభుత్వం తప్పు చేయలేదు. అటువంటి జర్నలిజం కావాలి మన దేశానికి. నిజాయితీతో కూడిన జర్నలిజం వచ్చిన రోజుని మన దేశంలో పొరపాటు జరగదు, అవినీతి జరగదు, క్రిమినల్ చర్యలు ఉండవు. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు కాదు. నాకు అది ఒక ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలే కాదు, అది స్వచ్ఛమైన బాధ్యతాయుతమైన నాయకత్వం అందించడమే ప్రజాస్వామ్యం యొక్క లక్షణం. కానీ మనం ఏమనుకుంటున్నాం? ఎన్నికలు చేతిలో కోట్లాది రూపాయలు పెట్టుకుని ఎన్నికల్లో గెలిచిపోయి నాయకుడే, ఆ రోజు నుంచి నాయకుడే అతను. ఎన్నికలు కాదు, స్వచ్ఛమైన
నిజాయితీతో కూడిన రాజకీయ నాయకత్వం అందించడే ప్రజాస్వామ్యం యొక్క ముఖ్య. ప్రస్తుతం అది కరువైంది. ఎవరు వస్తున్నారో తెలియట్లేదు రాజకీయంలోకి, ఎవరు పోతున్నారో ప్రజాస్వామ్యం శక్తి, శుభ్రమైన రాజకీయాలు. స్వచ్ఛమైన రాజకీయం ఎక్కడుంది ఇక్కడ? లేదు కదా. అసలు స్వచ్ఛమైన రాజకీయం లేనే అదే ప్రమాదం. మన దేశానికి అత్యంత ప్రమాదమైంది ఏంటి? స్వచ్ఛమైన రాజకీయం లేకపోవడమే అత్యంత ప్రమాదమైంది. అంచేత దయచేసి నేరరహిత సామ్రాజ్యం, అవినీతి రహిత పాలన కావాలి. కానీ ఇవి కావాలంటే ఎటువంటి రాజకీయ నాయకులు ఉండాలి? మనకి నీతివంతమైన రాజకీయ నాయకులు కావాలి, చిత్తశుద్ధితో ఉన్న రాజకీయ నాయకులు కావాలి, నైతికతకు విలువిచ్చే రాజకీయ నాయకులు కావాలి. మన అంత ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అటువంటి వాళ్ళు? ఎంతమంది ఉన్నారు? దాదాపు అసాధ్యం అండి. అంటే అది మనం ఇప్పుడు బాధపడేది ఏంటంటే నైతికత లోపించింది, నీతి లోపించింది, చిత్తశుద్ధి లోపించింది. ప్రధాన కారణాలు ఇవి. ఒక వ్యక్తి, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఇప్పుడు ఉంది ప్రజాప్రతినిధుల చట్టంలో ఉంది, 2 సంవత్సరాల కింద ఎక్కువ శిక్ష పెడతాడు, పదవి రద్దయిపోతుంది. 6 సంవత్సరాల వరకు మళ్ళీ పోటీ చేయడానికి వీల్లేదని చెప్పి ఉంది. 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ రావచ్చు కదా, వస్తాడు. సంపాదించే డబ్బు ఉంది కదా. మరి దీన్ని ఎలాగ అడ్డుకట్టేయడం? అసలు అవినీతి మనుషులు రాజకీయాల్లో రాకూడదు. అది మెయిన్. ప్రజాస్వామ్యంలో అవినీతి అనే మాటకి చోటు ఉండకూడదు అసలు. ప్రజాస్వామ్యం 6 సంవత్సరాల తర్వాత వస్తాడా, 30 సంవత్సరాల తర్వాత వస్తాడా, అది కదా క్వశ్చన్. అసలు ఎప్పుడు రాకూడదు. వాడు అవినీతి మరక ఉన్నవాడు రాజకీయాలకు పనిచేయడు. క్రిమినల్ చర్యలు చేసేవాడు రాజకీయాలకు పనిచేయడు. ముందు వాటి గురించి ఆలోచించండి. పార్లమెంట్ ఆలోచించిన, అసెంబ్లీలో ఆలోచించిన, వీళ్ళని ఎలా రూపుమాపాలి, వీళ్ళు రాజకీయాలు రాకుండా ఏం చేయాలి అన్నది ఆలోచించాలి. అందుకే ఎలక్షన్ కమిషన్ కూడా శిక్షించే పవర్ ఉండాలి. తప్పు చేశాడంటే శిక్షణ ఇచ్చే పవర్ కోర్టుకి ఎంత పవర్ ఉందో, ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కమిషన్ కూడా అంత పవర్ ఉండాలి. శిక్షించే పవర్ ఉండాలి దానికి. ఇప్పుడు శిక్షించే పవర్ లేదు ఎలక్షన్ కమిషన్. పలానా వాళ్ళు శిక్షించండి అని చెప్పి గవర్నమెంట్కి రాయాలి. ఇప్పుడు స్వతంత్ర ప్రతిపత్తి ఉంటే ఇంకా బాగుంటుందండి. అంచేత దానికి ఉండాలి. కోర్టు ఎలక్షన్ సమయంలో కోర్టులకు ఎంత అధికారం ఉందో అంత అధికారం ఎలక్షన్ కమిషన్ కూడా ఇవ్వాలి. సొంతంగా నిర్ణయం తీసుకునే శక్తి, శిక్షించే పవర్ ఉండాలి ఎలక్షన్ కమిషన్ ఉండాలి. శిక్షించే పవర్. అలాగే ఆ శిక్షణ ఎలక్షన్ కమిషన్ లో ఉన్న 3 సభ్యులను కూడా రాజకీయ నాయకులు అపాయింట్ చేయకూడదు. అదే పార్లమెంట్ కానీ లేకపోతే ఇంకోటి కానీ అపాయింట్ చేయకూడదు. ఒక సుప్రీంకోర్టు కొలీజియం, సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిలు కమిటీ, 3 మెంబర్ కమిటీ వేసి వాళ్ళ ద్వారా రాజకీయ నాయకులు అపాయింట్ చేయకూడదు ఎలక్షన్ కమిషన్. అంటే ఇటువంటి మార్పులు కనుక చేసిన రోజునే కొంత కాకపోతే కొంతైనా మనకి అవినీతి, అంతవరకు ఈ అవినీతిని ఇది ఒక వరద కింద వచ్చేస్తుంది. అవినీతి కానీ, క్రిమినల్ చర్యలు కానీ, ఈ రాజకీయ నాయకులు ఇది ఒక పెద్ద వరద, గోదావరి వరద కింద వచ్చేస్తుంది. మనం ఏం చేయగలం? పోలవరం ప్రాజెక్టులు ఆపగలవా? వాటిని ధవళేశ్వరం బ్యారేజీలు ఆపగలవా? ఏమీ ఆపలేవు వాళ్ళ అవినీతిని. ఆ వరదను ఎవడో ఆపలేడు. అది సునామీలాగా వచ్చేస్తుంది, పెరుగుతోంది, రోజు రోజుకు పెరుగుతోంది. మంచిత మనం సొసైటీని అవగాహన తేవాలి, ప్రజలకు అవగాహన తెప్పించాలి. అదే నా కోరిక. ఈ వీడియోలు చేయడంలో ఉన్న కారణం కూడా అందుకే నీలాంటి వాళ్ళని పిలుస్తున్నాను నేను. నీలాంటి వాళ్ళు పిలిచి మీరు కూడా రండి, చర్చించండి, ప్రజలకి చెప్పండి అని మిమ్మల్ని అడుగుతున్నాను. నమస్తే అండి. అంటే మొత్తం మీద ఈ చట్టాల్లో మార్పు రావాలండి. మామూలుగా చట్టాల్లో మార్పు చెయ్యరు వాళ్ళు. రాజ్యాంగంలో సవరణలు జరగాలి, రాజ్యాంగంలో చేయాలి, రాజ్యాంగ సవరణలు చేయాలి, నాయకుల్లో చిత్తశుద్ధి ఉండాలి, ప్రజల్లో అవగాహన ఉండాలి. ఇవన్నీ జరిగినప్పుడు మరి మీ వాటి వారి గ్యారంటీగా వస్తుంది. అటువంటి జరుగుతుంది, మంచి జరగాలని అటువంటి జరుగుతుంది. కాకపోతే కొంచెం సమయం పడుతుంది. అది 2 సంవత్సరాల, 5 సంవత్సరాల, 10 సంవత్సరాలు తెలియదు కానీ నాకు. కానీ ఒక రోజు మంచి రోజు వస్తుంది. ఆ రోజు వచ్చిన రోజుని బ్రహ్మాండమైన మన ప్రజాస్వామ్యానికి ఇంకా వెలుగుతుంది, బ్రహ్మాండంగా వర్ధిల్లుతుంది. మన భారతదేశం ఇంకా వర్ధిల్లుతుంది. అటువంటి ఆశ నాకు ఉంది. ఈవేళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి, ఇంకొక 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు మంచి రోజులు. కాకపోతే అలాంటి వాడు చూడలేకపోవచ్చు, కానీ ఇలాంటి యువకులు చూస్తారు గ్యారంటీగా. ఆ రోజు వస్తుందని కోరుకుంటూ, ఆ రోజు రావాలని భగవంతుని ప్రార్థిస్తూ, అలాగే ఈ వీడియో చూసిన మీకు అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారం. నమస్తే. ఈ వీడియో శాంతం వినాలి, మీరు అందరూ వినాలి, విని ప్రజలకి చెప్పాలి, అవగాహన చేయాలి. మీరు కూడా సొసైటీలో ఒక బాధ్యత వహించాలి. సొసైటీలో ఉన్న ప్రజలందరికీ కూడా కారణాలు చెప్పాలి. ఈ రాజకీయ నాయకుల యొక్క అవినీతి గురించి, రాజకీయ నాయకుల యొక్క దౌర్జన్యాల గురించి ప్రజలకు తెలియపరచాలి మీరందరూ. అంచేత దయచేసి ఈ వీడియో పూర్తిగా విని మీరు మీ కామెంట్స్ నాకు పెట్టండి. మీ కామెంట్సే నాకు కొత్త వీడియోలు, కొత్త ప్రజాస్వామ్యానికి
రాజ్యాంగానికి మన సొసైటీకి అవసరమైన వీడియోలు నేను చేస్తాను. నేను మానిటైజేషన్ గురించి చేయటం లేదు. నాకు అవసరం లేదు, మానిటైజేషన్ అవన్నీ అవసరం లేదు. మన సొసైటీ బాగుపడాలి, మన ప్రజలు బాగుపడాలి, మన దేశం బాగుపడాలి, అన్నీ మనం బాగుండాలి. మన రాష్ట్ర 140 కోట్ల ప్రజాజనకం అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని ఈ వీడియోలు చేస్తున్నాను. అందుకే నేను భగవంతుని కూడా ప్రార్థిస్తాను. దయచేసి కామెంట్స్ పెట్టండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయమని నేను ఎవరిని డిమాండ్ చేయను, వీలైతేనే చేయండి. అందరికీ మరొకసారి నమస్కారం. థ్యాంక్ యూ.